అన్న రాజా నచ్చాడా? తెలీదురా పో. ఎక్కడికి వెళ్ళాడు? నాకేం తెలుసు. రే ఇంత లేట్ ఏంట్రా? మరి లేట్ అంటే మా గురించి కాదు బే, నీ గురించే. గా పూరి అడ్రస్ దొరికింది, ఇదే కాలేజ్ అంట, సైన్స్ గ్రూప్ ఫైనల్ ఇయర్. అవునా? కరెక్టేనా? అవునరా, రంజని చెప్పింది. ఇంకా లేట్ ఎందుకురా, క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్దాం. పదరా. అరే గేది బై, ఇట్లనే వెళ్తావా? ఏ బానే ఉందిగా, బట్టలు బానే ఉన్నాయి బై, గడ్డ ఉందిగా. రే ఇదేరా స్పెషల్ ట్రెండ్. ట్రెండ్ కావచ్చి, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పినావు అనుకో, ఆ అమ్మాయి ఇన్స్పైర్ అయిపోయి వెంటనే ముద్దు పెట్టింది అనుకో, గడ్డం గుచ్చుకుంటది. అంతనేనా తమ్మి? గంతే మరి. పద. ఓ పోరే. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్ప. 5 నిమిషాల్లో వస్తానని చెప్పి క్యాంటీన్కి వెళ్ళాడు, ఇంకా రాడేంట్రా వీడు? అక్కడే మరి నాకు కాలింది. వాడు తినడానికి వెళ్ళాడనుకో 5 నిమిషాలు పట్టింది, దీనికి వెళ్ళాడనుకో 5 గంటలు పట్టింది. అయితే అయిందిలే, నేను వెళ్తా, క్లాస్ టైం అవుతుంది. అబ్బా క్లాస్ అంటే ఎంత ప్రేమరా నీకు? రే మన క్లాస్ కాదు మరి, ప్రియా క్లాస్ కి. ఓహో ప్రియా. పద పద. చాలా లవ్ స్టోరీలు చూసాం బాబు, నేను చూసేంత వరకు నమ్మను. ఆ సినిమాల్లో లేరా? అబ్బా అదిగోరా అమ్మాయి. ఏంట్రా నీ హైటు గ్లామర్ కి ఐశ్వర్య లాంటి అమ్మాయినో ప్రేమించావు అనుకుంటే, గాలిపోయిన బెలూన్ లా ఉంది, దాన్ని ప్రేమించడం ఏంట్రా? నోర్మి, ప్రేమకు ముఖ్యం అందం కాదురా, మనసు. అది ఆ అమ్మాయి దగ్గర ఉంది, అది చూసి నేను ప్రేమించాను. అర్థమైందా? ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటాను, నేను వెళ్ళు. ఏంట్రా ఇది? కొంచెం ఎక్కువ. కొంచెం కాదు, చాలా ఎక్కువైంది, చంపేస్తా. ఏదో టెంప్ట్ అయ్యానులేమో, నువ్వు వెళ్ళు 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 మామ్స్ వెళ్ళు. చిచి, ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. వెళ్ళి మాట్లాడితే నీ సొమ్మ ఏమైనా పోతుందా? ఎవరినైనా కొట్టరా అంటే సచ్చిందా కొడతావు. ప్రేమించిన అమ్మాయితో మాట్లాడరా అంటే మాట్లాడవేంట్రా? ఆపరని ఎదవగోలా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయితో మాట్లాడాలి అంతే కదా, రానిరా మాట్లాడతా. అబ్బో బయటకు వస్తే మాట్లాడేస్తావా? అరే మావా, అమ్మాయి వస్తుందిరా. హాయ్ మావా, మంచి టైం మావా, ఎల్లు మావా, ఎల్లురా ఎల్లు. ఇడు వల్ల కాదు. ఏంటి మాట్లాడలేదు? ఆగితే మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఆగలేదురా. రేయ్ నువ్వు మాట్లాడతావా, నన్ను ట్రై చేసుకోమంటావా? ఇది ఇది ఇదే స్పీడ్ బావా, నాకు కావాల్సింది ఇదే స్పీడ్ లో వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళురా. ఇంకా నచ్చడం ఏంట్రా బాబు, నా బొంద మాట్లాడు. మళ్ళీ ఆగిపోయావేంట్రా? ఆ అమ్మాయి తిరిగి చూసిందిరా. తిరిగి చూసిందా? వెళ్ళి కళ్ళకి గంతలు కట్టిరా నాన్న. అలాగే. యదవాని, ఇంత పిరికోడికి ప్రేమ ఎందుకురా? హైటు గ్లామర్ ఇచ్చాడు గానీ అదే నాకు ఇచ్చుంటేనా ఎంతో మంది అమ్మాయిలను తిప్పి పుట్టలో వేసేమనరా. రోజు మరి చేతి. రే సర్లేరా, రేపు చూసుకుందాం. ఏంటి చూసేది? మామ నేను తోలుతాను రాళ్ళు, నా తప్పితే ఏం తోలలేదు. ప్రేమ, నీ స్వప్న సుందర వస్తుందిరా. ఇప్పటికైనా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పరా, చెప్పరా, వెళ్ళు. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? పరిచయం లేని వ్యక్తితో మాట్లాడడం పద్ధతి కాదేమో.
చూడు ప్రియా, నాకు ఈ పద్ధతులు పచ్చళ్ళ గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా నా మనసులో ఉన్నది ముక్కుసూటిగా చెప్పడం, నా మైండ్లో ఉన్నది ముందు వెనక చూడకుండా ఎక్స్ప్రెస్ చేయడం, నాకు నచ్చంది టైం వేస్ట్ చేయడం. మరి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఇంకా వేస్ట్ చేయను, చెప్పేస్తాను. ఐ లవ్ యూ. అయిపోయిందా? ఇక నన్ను వెళ్ళని. ప్రియా, దీనికి నీ సమాధానం? నీకు చెప్పాలనిపించింది నువ్వు చెప్పావు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక తిరుగుబోతుకి వీధి రౌడీకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నేను రౌడీనా? ఎవరు చెప్పారు? ఎందుకు? వెళ్ళి వాళ్ళని కూడా కొడతావా? ప్రియా, నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను రౌడీని తిరుగుబోతున్నాని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం దేనికి? నా కళ్ళారా నేనే చూశాను. నువ్వు చూసావా? ఎస్, నా కళ్ళతో నేను చూశాను. ఆ రోజు ఇదే క్యాంపస్లో, తర్వాత బస్ స్టాప్లో, నిన్న బర్త్డే పార్టీలో. ఎవరో పింకీ. చా, తెలిసి నీలాంటివన్నీ నేను ప్రేమించడవా? ఫూలిష్నెస్ కాకపోతే. ప్రియా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు. యు ఆర్ మిస్టేకెన్ మీ. కాదు, బాగా అర్థం చేసుకున్నాను. గుడ్ బాయ్. ప్రియా, ప్రియా. హలో, గుర్తుపట్టారా? ఆ రోజు బస్ స్టాప్ లో ఫైట్, అమ్మాయిని రక్షించడం, ఇదంతా నేను చూశాను. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇప్పుడే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, నేను వచ్చేస్తాను. సీ యూ, బాయ్. బాయ్. హాయ్. ఎవరే అతను? చాలా క్లోజ్గా మాట్లాడుతున్నావు. అంత బాగా పరిచయమా? ఓ, అతనా? విజయ్ చాలా మంచివాడు. ఒకరోజు బస్ స్టాండ్ లో అమ్మాయిని ఏడిపిస్తుంటే ఇతనే వచ్చి కాపాడాడు. ఆ రోజు బస్ స్టాప్ లో చాలా మంది మగాళ్ళున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. అయినా నాకెందుకులే అన్నట్టు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నిజమైన మగాడంటే అతనేనే. నాకెందుకులే అనుకోకుండా ముందుకొచ్చి నాలుగిచ్చి బుద్ధి చెప్పాడు. అవును, అతని గురించి నీకెందుకు? ఏం లేదే, క్లాస్కి టైం అయింది, వెళ్దాం. పద.